ఒక క్వశ్చన్ అన్న సో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? పెళ్ళి జరుగుతుంది అన్న త్వరలో. సో 3 ఫోన్లు ఎందుకు? 3 ఫోన్లు ఎందుకంటే నేను బాస్కా బాస్ ప్రోగ్రామ్ చేస్తున్నా కాబట్టి 5 ఫోన్లు ఉన్నాయన్న. 5 ఫోన్లా? 5 ఫోన్లు ఉన్నాయి. 2 చెవులు ఉన్నాయి కదా మరి. అయితే 5 ఫోన్లు ఎందుకంటే నాకు ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నా కాబట్టి నాకు కస్టమర్స్ ఫోన్లు చేస్తారు కదా అన్న. చాలామంది ఫోన్లు చేసి అన్న సాంగ్ ఉంది కొంటావా అమ్ముతావా అని అడుగుతారు. నాది యూట్యూబ్లో నెంబర్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఒకటి ఉంది, యూట్యూబ్లో 2-3 ఉన్నాయి. ఇట్లాంటి అంటే నాకు ఏంటంటే నాకు గిరాకీ కూడా వస్తుంది కదా, దానికోసం ఫోన్. సరే, నాకు ఒక 20 లక్షలు అప్పు కావాలి. సో ఎంత మిత్తికి ఇస్తారు? నిజంగా అడుగుతున్నాను. ఇగో మా ఇంటర్వ్యూ సాక్షిగా నేను మున్నాబాయిని ఒక 20 లక్షలు అప్పు అడుగుతున్నా, చెప్పు. నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు లేవన్నా. ఓకే, కానీ ఇస్తాను. ఫ్రీగా ఇస్తారా? కాదు, ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఎంత వడ్డీ? 10 రూపాయలు వడ్డీ. నాకు 1 రూపాయి వద్దన్న, నాకు రూపాయి వద్దు. ఇగో ఫ్రీ ఇస్తానా నేను అన్నాడు, ఇయ్యాడు అన్నాడు. కాదు నేను చెప్తున్నా కదా అన్న, అవసరానికి నేను ఆదుకుంటా. ఇప్పుడు ఎవరైనా ఇచ్చేటోళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఏదైనా డాక్యుమెంటో ఏదో చూసి ఇస్తారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తా. ఎవరైనా అడుగుతా ఇట్లా అవసరం ఉన్నాను. వేరే దగ్గర అడిగిస్తావా? అవును మరి, నా దగ్గర లేవన్నా. బంగారం మస్తు ఉండేనేమో. బంగారం అంతా ఏడన్నా ఒకటి పోయింది. వీళ్ళు అట్లాంటి వాళ్ళు చేపట్టి గోల్డ్ చిట్టీలు ఉన్నాయి చూడన్నా.